రాజులకు రాజైన లోకరక్షకుడు పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు చూచారు. ఆయన ఇంటిలో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చినారు. బట్ హియర్ ఈజ్ ఎ కింగ్, ఈజ్ ఎ బోర్న్ కింగ్. అది ఇక్కడ రాసున్నాడు. ఆయన అభిషేకించినప్పుడు ఆయన వయస్సు 30 కాదు, దావీదు వలె. ఆయన యోసేపుని అభిషేకించినప్పుడు ప్రధానమంత్రిగా 30 కాదు, యోసేపు వలె. సొలొమోను అభిషేకించినాడు, బాల్యుడు కాదు. ఈజ్ ఎ బోర్న్ కింగ్, పుట్టిన రాజు. ఈ రాజు ఎందు విశ్వాసం ఉంచిన వారంతా బైబిల్ సెలవిస్తుంది రాజులైన యాజక సమూహం అని. ఇంక ఈ రాజును నువ్వు అంగీకరించకపోతే ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తున్నావు. ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే మొదటి రాత్రి యేసు జీవితంలో. 2 రాత్రులు చాలా ప్రాముఖ్యం. మొదటి రాత్రి ఇది వెన్నెల కురిసిన రాత్రి, నింగి మీద ఆకాశ నక్షత్రాలు విరబోసిన రాత్రి, లోకం నిద్రిస్తున్న రాత్రి, ఏ రోజు లాంటి వాళ్ళు నిద్రపోతున్న రాత్రి, ప్రజాసంఖ్య రాయటానికి పూనుకున్న అధికారులు అలిసి నిద్రపోతున్న రాత్రి, పశువులు నిద్రిస్తున్న రాత్రి, సమాజం దేశం నిద్రిస్తున్న రాత్రి, లోకరక్షకుడు ఆ పరిశుద్ధ పుణ్య రాత్రి వెలుగు కలుగునిగా కానీ సెలవిచ్చిన రక్షకుడు మానవాకారాన్ని భూమి మీద ఉద్భవించినాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చుకున్నాం. సంకళ్ళ చేత బంధించబడిన వారికి విడుదల ప్రకటించడం కొరకై, పాపాత్ముడైన మానవుని పరిశుద్ధపరచడం కొరకై అరుణోదయ దర్శనముగా ఈ రాజు భూమి మీద ఉద్భవించినాడు. రారండి ఆ రాజును చూస్తాం. తూర్పుదేశపు జ్ఞానులైతే భూమి మీద ఇంటిలో ఉన్న రాజును చూచినారు. మనకున్న భాగ్యం ఆధిక్యత ఏంటంటే మనం ఇంట్లో ఉన్న శిశువైన యేసును చూడలేదు, కానీ మన కొరకై కల్వరి శిలువలో వ్రేలాడదీయబడిన లోక రక్షకుని చూచినాం. ఆ తూర్పు దేశపు జ్ఞానులకు యేసుప్రభు బోధలు తెలియదు, యేసుప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తెలియదు, నీళ్ళ మీద నడుస్తాడని తెలియదు, తర్వాత ధన్యులను బోధ చేస్తాడని తెలియదు, కుష్ఠరోగులను బాగు చేస్తాడని తెలియదు, దుర్మార్గులను క్షమించి వేస్తాడని తెలియదు, పాపాత్మలను క్షమించి వేస్తాడని తెలియదు. అలాగే భోజనము, చేపలు రొట్టెలు ఆకలి కొన్న వారికి వడ్డిస్తాడని తెలియదు, చనిపోయిన వారిని సమాధిలో నుండి లేపుతాడని వారికి తెలియదు, ఆయన సిలువకు వెళ్ళిపోతాడని, పాపముగా చేయబడతాడని, వ్యసనాక్రాంతుడవుతాడని, వ్యాధిని అనుభవిస్తాడని తెలియదు, ఆయన రక్తం ప్రవాహం వలె కారుతుందని తెలియదు. అజ్ఞానులము, అందులము, అభాగ్యులము, పడి చెడిపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనము పశువుల తొట్టిలో ఉన్న యేసును చూడలేదు, ఇంట్లో ఉన్న యేసును చూడలేదు, సమాజ మందిరంలో ఉన్న యేసును చూడలేదు, దోణిలో ఉన్న యేసును చూడలేదు. పాపముల కొరకై వ్రేలాడదీయబడిన సిలువలో ఉన్న యేసును మనం చూచాం. త్రాహిమాం క్రీస్తునాథా శరణం శరణం శరణమని సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి రాజులని యాజక సమూహముగా చేసి దేవుని సంఘముగా చేశాడు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన అన్నట్టుగానే మనము ఆయన చూడటానికి ఎక్కడున్నామో అక్కడే ఉన్న పాట్న తారాజువుల వలె ఆకాశంలోనికి వెన్వీధుల్లోనికి మనం ప్రవేశించినైనా కాక సదాకాలము మనం క్రీస్తుతో ఉంటాం. ఈ సంపూర్ణ దయాపూర్వకమైన సంకల్పాన్ని యేసు మన విషయమై నెరవేర్చడం కొరకై దేవదేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దైవమా, నీ ప్రేమకు మేమేమి చెల్లించగలము? కన్యక గర్భవతి కుమార్ని కన్ను, ఆయనకి యేసు అనే పేరు. ప్రార్థన.